మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు, మంచి చేశాం, ప్రతి పేదవాడికి మంచి చేశాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాం. ఇదొక్కటే కాదు, గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. మీ బిడ్డ చేసిన మంచిగా చూపిస్తూ ఉన్నాడు. మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతా ఉన్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన ఆ చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు. పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము కూడా కనిపించదు. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు, ఓ మోసాలు. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు, మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి, మాయలు గుర్తుకొస్తాయి, అబద్ధాలు గుర్తుకొస్తాయి, మోసాలు గుర్తుకొస్తాయి. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న చంద్రముఖి నిద్ర పైకి లేస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు. పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అనంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు అన్నదానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోయలు, ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనిపిస్తా ఉంది చూడండి. సంతకం పెట్టి ఇదే కూటమిలో ఇదే ముగ్గురు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఈయనని ఎన్నుకున్నాక 2014 నుంచి 2019 ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2014లో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి ఈ ముగ్గురు ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినవి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. నేను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను, ఒక్క రూపాయిలా చంద్రబాబు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అంట. మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంట అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఆయన హయాంలో 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పాలించాడు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.